హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి తమిళనాడులో ఉన్న భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దారిలో ఉన్నాము. ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నైట్ 8 అవుతుంది. క్లోజింగ్ టైము 8:30కి టెంపుల్ క్లోజ్ అవుతుందంట. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అందుకే అందరు చూడండి పరిగెత్తుతున్నారు లోపలికి. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, పార్వతీదేవి అమ్మవారి టెంపుల్. ఈ భవానీ టెంపుల్ని వచ్చేసి సంగమ తీర్థం అని కూడా అంటారు. దీని చుట్టూ 3 నదులు ఉంటాయి. భవానీ, కావేరి, అమృత తీర్థం అనే 3 నదులు ఉంటాయి. మధ్యలో టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. టెంపుల్ గుడి గోపురానికి ఎదురుగానే నంది విగ్రహం, గజస్తంభం 2 ఉన్నాయి. క్లోజింగ్ టైము చూడండి, అందరూ పరిగెత్తుతున్నారు. అసలు టెంపుల్స్ ఎక్కడ వెళ్ళినా ఖాళీగా ఉండట్లేదు, చాలా బిజీ ఉంటున్నాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి యాత్రలు ఉంటాయి కదా, అందుకే అసలు ఖాళీగా ఉండలేదు. ఎక్కడ వెళ్ళినా అయ్యప్ప స్వామిలే కనిపిస్తున్నారు. మా దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసాము. చూడండి అందరూ పరిగెత్తున్నారు. టైం లేదు, ఇంకా అయిపోయింది, క్లోజింగ్ టైం అనమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇంకా నైట్ జర్నీ ఉంటుంది. శబరికి అయితే బయలుదేరాలి. 8:30 అవుతుంది. మధ్యలో ఎక్కడైనా లంచ్ చేసుకొని ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది. అయ్యప్ప స్వాములు ఇంకా బయటికి రాలేదు, మేమైతే బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువేం టైం పట్టలేదు. క్లోజింగ్ టైం కదా, చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్. జస్ట్ ఒక 15 మినిట్స్లో అయిపోయింది. డోర్లు కూడా క్లోజ్ చేశారు, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే వెహికల్ పూజ చేసుకొని ఇక్కడ నుండి ఇంకా నైట్ జర్నీ ఉంది. శబరికి అయితే వెళ్ళాలి. అయ్యప్ప స్వామిలో ఏమంటున్నాం కాబట్టి వాళ్ళు కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు ఉంటుంది. ప్లస్ వెహికల్ కూడా డైలీ 1 టైం వెహికల్ పూజ కూడా చేస్తారు. టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే చీకటి ఉంది కదా, అంత క్లారిటీగా కనిపించట్లేదు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది.
పూజ అయితే అవుతుంది. అందరికీ ఆరతి ఇస్తారు. ఆరతి తర్వాత ఇంకా బయలుదేరడమే. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.